ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని, నెతన్యాహూది కాదని ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక సూచీలు 1% పైగా పతనమయ్యాయి. 500 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 200 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ బ్యాంక్ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా సైర్గావ్లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పర్యటించారు. గ్రామంలోని దళిత వార్డును పరిశీలించి వారి ఆర్థిక స్థితిగతులను, జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశంలోనే పెద్ద రాజకీయ మార్పు రాబోతుందని, అభివృద్ధి, సుపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద యోగాతో ఆరోగ్యకర జీవనం అనే పేరుతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామర హేమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సీతంపేటలోని యలమంచిలి వారి కళ్ళల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 పశువుల పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 గేదెలు, 3 దూడలు మంటల్లో చిక్కుని సజీవ దహనమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్, రామ్నగర్లోని అతిపెద్ద చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. మృగశిర కార్తెకు చేపలు తినాలనే ఆనవాయితో పెద్ద ఎత్తున ప్రజలు చేపలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేపల ధరలు కూడా రెట్టింపయ్యాయి. మంచిర్యాల జిల్లా చల్లాయిపేట, దుగ్నేపల్లి శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పేకాట ఆడుతున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మిగతా 15 మంది పరారయ్యారు. పేకాట స్థావరంలో 67,000 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఇంజమూరులోని చల్లా వీధిలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ వర్క్ చేసి మహేందర్ రెడ్డి అనే యువకుడు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. భవన నిర్మాణంలో భాగంగా డ్రిల్లింగ్ మిషన్తో గోడలకు రంధ్రాలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. సిఐటి 56వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేఎల్ఆర్ షాప్ వద్ద సిఐటి జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమాలీలకు సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పోల్బాగ్ కాలనీలో 3వ డివిజన్ పారిశుద్ధ్య సమస్యలతో సతమతమవుతోంది. కాలనీలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆసిఫాబాద్ జిల్లా బారేగూడలో ఎస్టీ కాలనీలో తాగునీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. కనీసం మిషన్ భగీరథ నీరు సైతం సక్రమంగా రావటం లేదని వాపోతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక గంటల తరబడి శ్రమదానం చేసి బావిని శుభ్రం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసినాంబల గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్యంతో ఉన్న తన కుమారుని ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు రాసిన మందులు లేవని, బయట కొనాలని సిబ్బంది చెప్పారు. నిలదీసినందుకు తనతో దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో పెద్ద సినిమా 236 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్ర బృందం అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రంపై దర్శకుడు బుచ్చిబాబు లీక్ ఇచ్చారు. సినిమా చర్చల దశలో ఉందని, మరికొంత సమయం పడుతుందని వెల్లడించారు.
భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ నియామకం అయ్యారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ఒక సవాలని, దానికోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని శ్రేయస్ స్పష్టం చేశారు. తాను వేరొకరిలా ఉండటం కానీ, ఎవరి నీడలో ఉండటం కానీ ఇష్టపడనని వెల్లడించారు.